మొన్న మనం ఈ కంపాషన్, దయ, కారుణ్యం అనే దాంట్లో ఎట్లా ఉంటుంది కంపాషన్ అనేది. తర్వాత అందులో రెండు రకాలు ఉన్నాయి కంపాషన్ అనే దాంట్లో. ఒకటి ఫిజికల్ బాడీ నుంచి, ఇంకొకటి మానసికంగా మన ఆత్మ నుంచి. దాంట్లో ఫిజికల్ బాడీ గురించి, ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ కంపాషన్ దాని గురించి ఏంటంటే, ఇది ఈ ఫిజికల్ ఫామ్ అంటే మనం ఇప్పుడున్న ఆకారం ఏదైతే ఉందో దీంట్లో నుంచి మనం ధ్యానం చేయటం అనేది. ఈ ధ్యానం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, మొత్తం అంతా మనము ఈ ప్రపంచంతో మనం విరక్తి చెంది వదిలేయటం, విసర్జించటం. ప్రపంచాన్ని, మనకు సంబంధం లేదు ప్రపంచంతో. ప్రపంచానికి మనతో సంబంధం ఉన్నా లేకపోయినా మనకు బాధలేదు. మనం అంటించుకోము, మనం ఏది బంధాలు కూరుకోకుండా మనం మనకి దూరంగా ఉంటాం అన్నిటికీ. అయితే సొసైటీలో ఉంటాం కాబట్టి ఆ క్షణానికి అవసరం ఏది ఉందో అది చూసేసి మళ్ళీ మనం మన ఈ వైరాగ్యంలోకి వెళ్ళిపోవటం అన్నమాట. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే, చనిపోవటానికి ముందే చనిపోవటం. అంటే మనం చనిపోతే ఏముంటుంది మనకి, ఈ ప్రపంచంతో మనకేం సంబంధం ఎలా ఉండదో అలాగే ముందే ఉంటాం అన్నమాట. ఉండి ధ్యానం చేయటం వల్ల ఈ ప్రపంచంలో మనని మనం ఈ ఫిజికల్ ఫామ్ని డిజాల్వ్ చేసుకోవడం, కరిగించేసుకోవడం. అంటే మనకి ఇంకా ఈ ప్రపంచంతో ఏ సంబంధం ఉండదు. ఏదో మనం బతకాలి కాబట్టి ఆ టైం వచ్చేంత వరకు తిన్నామా పడుకున్నామా అనేది ఉంటుంది తప్ప, మిగిలిన సమయం అంతా మనం ఈ ఆధ్యాత్మికమైన ఈ ఆ- ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆ పంథాలో వెళ్ళటం జరుగుతుంది అనమాట. ఈ జ్ఞానంలో మునిగిపోయి మనం ఫిజికల్ ఫామ్ ని, ఈ బాహ్య శరీరాన్ని మనం మర్చిపోయినప్పుడు, కరిగిపోయిన పట్టించుకున్నప్పుడు మనం ఒక స్థాయికి చేరుతాం. అది ఎట్లా ఉంటుందంటే, ఈ మైండ్ ఫామ్స్ అంటే మైండ్ ద్వారా మనకి ఉండే ఆలోచనలు కానీ, ఆకారాలు కానీ, పద్ధతులు కానీ, ఏదైనా సరే అవన్నీ కూడా చచ్చిపోతాయి. అంటే వాటికి కూడా ఎక్కడ మన మైండ్లో, మన మనసులో, మన బ్రెయిన్లో ఎక్కడ కూడా ఎటువంటి ఆలోచనలు కానీ ఎటువంటి ఏమి ఉండవు, ఏమీ ఉండదు, ఖాళీ అనమాట. కానీ మనం అక్కడ ఉంటాం. ఎందుకంటే మన ఆత్మ అనేది ఉంది కాబట్టి, మన శరీరం అనేది కృషించేంత వరకు మనం ఉండాలి కాబట్టి అక్కడ ఉంటాం. అది ఎలా ఉంటాము, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాము మనం, ఏదో టెన్షన్లు, ఆందోళనలు, భయాలు, మరి ఆతృత, ఆతురతలు, ఇవన్నీ రకరకాల బాధల్లో మన ఆ కష్ట ఆలోచనలో ఎన్నో రకాలుగా మనం ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఈ ఆలోచనలన్నీ చంపేశామో, మన మన పూర్తిగా ఈ వైరాగ్యం తీసుకున్నాము, అప్పుడు మనం ఉంటాము. కానీ ఎలా ఉంటాము అంటే, ఒక ప్రకాశవంతంగా పూర్తి జ్ఞానంతో, స్పృహతో ఉంటాం అన్నమాట. యాక్చువల్గా నిజంగా ఉన్నది ఏది పోలేదు. పోయింది ఏంటి అంటే, ఆత్మ అనేది శాశ్వతం కాబట్టి అది అలాగే ఉంది. పోయింది ఏంటంటే మన పేరు, మన ఆకారం, మన భ్రమలు, భ్రాంతులు, ఇవన్నీ రకరకాల ఏవైతే ఉన్నాయో, మన మైండ్ మీద పనిచేసేవి ఏవైతే ఉన్నాయో, స్పృహ లేని పరిస్థితులు ఎలా ఉంటామో అలా ఉన్నాయి. అవన్నీ పోయినాయి. ఇప్పుడు మనకి పూర్తి స్పృహతో మనం పూర్తిగా మనం ఉంటాం అన్నమాట. ఆ జీవితం గడుపుతాం అన్నమాట.
నిన్న మనం దీంట్లోనే ఈ రియలైజేషన్ అనేది అంటే మనం తెలుసుకోవటం, ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో ఇది దీనికి చావు అనేది లేదు. అంటే ఈ ఆత్మ మనస్సు మన లోపలికి అంతర్దర్శనం చేసుకుని అంతర్ముఖం అయ్యి మన లోపల నేను ఎవరు అని మనకు తెలుసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి చావు అనేది లేదు. అది అసలు యాక్చువల్గా మన నిజమైన ప్రకృతి అన్నమాట. ఇది రెండో వైపు ఉన్న కంపాషన్కి రెండో వైపు. ఇది మొదటి వైపు ఇందాక మనం చూసింది పబ్లిక్ ఫామ్, ఇది ఫిజికల్ ఫామ్. ఇది ఇప్పుడు రెండో వైపు ఏంటి, మానసిక పాఠం నుంచి లోపల నుంచి అనే ఇది ఒక మనం లోతుగా గనక కొంచెం మనం తీసుకుంటే మన యొక్క ఇమోర్టాలిటీ అంటే చావు లేనితనం. మోర్టల్స్ అంటే చావు ఉన్న వాళ్ళని మోర్టల్స్ అంటారు, చావు లేని వాళ్ళని ఇమోర్టల్స్ అంటారు. ఈ దేవతలు దేవుళ్ళు వీళ్ళందరూ ఇమోర్టల్స్, వాళ్ళకి చావు ఉండదు కాబట్టి. ఈ చిరంజీవులు ఆంజనేయ స్వామి, అశ్వత్థామ ఇట్లంతా ఎవరైతే ఈ ధ్రువుడు వీళ్ళందరికీ ఆ, వరం వరం ఉంది కాబట్టి చిరంజీవులుగా వాళ్ళందరూ ఇమ్మోర్టల్స్, వాళ్ళందరికీ చావు లేని వాళ్ళందరూ అన్నమాట. మనం మానసికంగా ఎప్పుడైతే మన ఆత్మను మనం తెలుసుకుంటామో మనం కూడా మనం కూడా ఆ చావు లేని దాంట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. మనలో కానీ మిగిలిన జీవుల్లో కానీ ఇది జరుగుతుంది. అది మనం దీన్ని చాలా బాగా జ్యోతి కూడా చెప్పింది, చాలా బాగా తెలుసు మేడం, ప్రవీణ మేడం కూడా బాగా చెప్పారు దీన్ని. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన మోర్టాలిటీని అంటే మన జీవితం లిమిటెడ్ కాబట్టి మనకి ఇంత కాలమే ఎంతకాలం కానీ కొద్ది కాలమే ఉంటాం కాబట్టి దీన్ని ఆ తర్వాత అనిశ్చితమైనటువంటి మన ఎగ్జిస్టెన్స్ మన బ్రతుకుని రెండూ కలిపి మనం ఆ లెవెల్లో మనం కనుక చూసినప్పుడైతే దీన్ని మనం అందరికీ సమానంగా ఉంటాయి. ఈ జీవులన్నిటికీ మన ఈ భూమి మీద ఉన్న ప్రాణంతో ఉన్న జీవులన్నిటికీ చెట్లు చాముల దగ్గర నుంచి పురుగు పుట్ర దగ్గర నుంచి మనుషుల దగ్గర అందరికీ ఉంటాయి. అయితే మనం ఈ మానసిక స్థితిలోకి మనం తెలుసుకుని ఆధ్యాత్మికంగా మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోయాం కాబట్టి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే మన ఉనికిని మనం తెలుసుకోవడం జరిగింది కాబట్టి మనమే అక్కడేమో ఫిజికల్ ఫామ్ లో మనం పంచుకునేది ఏంటంటే ఈ వాస్తులు పాస్తులు ఇవన్నీ ఉన్నాయి అవి పంచుకుంటాం. కానీ ఇక్కడ పంచుకునేది ఏంటంటే ఈ షేర్ ఎటర్నల్ అండ్ రేడియంట్ లైఫ్, మన ఆధ్యాత్మికమైన పై లోకంలో ఉన్నటువంటి మరియు ఈ ప్రకాశవంతమైన జీవితాన్ని మనం పంచుకుంటాం. అంటే మనం ఎవరి దగ్గర మనకు ఎప్పుడైతే మనం మానసికంగా ఆత్మను దర్శనం చేసుకుంటామో మనకు ఎవరు వచ్చినా మన దగ్గరికి ఏం చేసినా కానీ మనం ఆ అత్యున్నతమైన స్థాయిలో ఉంటాం కాబట్టి మనం దాన్నే పంచుకుంటాం. ఇంకే మనం ఏమి ఇస్తాం, మన దగ్గర ఏముంటుంది, మన దగ్గర ఉండేది ప్రశాంతత, మానసిక శాంతి, మన దగ్గర ఉండేది ఆ ప్రభావవంతమైనటువంటి వెలుతురు, ఇవే కదా మన దగ్గర ఉంటాయి. మనం ఎవరికి ఏం పంచుతాం, మన దగ్గర ఇవే ఉంటాయి కాబట్టి ఇవే పంచుతాం. ఈ రెండు రకాల కంపాషన్ ఉన్న రెండు రకాలు. ఈ కంపాషన్ ఈ రెండో దాంట్లో కంపాషన్ లో మనకి ఈ ఫీలింగ్స్ ఏమి ఉండవు, ఆపోజిట్ ఫీలింగ్స్ ఉంటాయా, ఈ సాడ్నెస్ తర్వాత జాయ్ వీటన్నిటిని కలిపి ఈ రెండు కలిపిన ఫీలింగ్ ఉంటుంది. సాడ్నెస్ ఉంది, ఆనందం ఉంది, విచారం ఉంది, ఈ రెండు కలిపిన ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఇది ఈ రెండు కలిసినప్పుడు డీప్ గా మనము చాలా లోతుగా మనము ట్రాన్స్మిట్కి వెళ్ళిపోతాం. మన మార్పు మనలో మార్పు అనేది వస్తుంది అన్నమాట లోపల. మన లోపల లోతుల్లో అంతరాంతరాల్లో కూడా మనం మార్పు అనేది జరుగుతుంది. ఇదే ఆ అంతరాంతరాల్లో జరిగే మార్పే దేవుడి యొక్క దైవస్థితి. ఇది ఒక మనుషులకే, మానవ జాతికి మాత్రమే ఈ ఫీలింగ్స్, ఈ గొప్ప అరుదైన ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది అంతరంతరాల్లోకి వెళ్ళి మన ఈ సుఖ దుఃఖాలని, ఆనందాన్ని, సంతోషాన్ని, బాధని ఇవన్నీ కలిపేసేసి మనం ఎలా పంచుకుంటామో దీనిలోకి మార్చుకుంటామో అది మన ఒక మనిషికి ఒక్కరికే సాధ్యం. దానికి ఎంత శక్తి ఉంటుంది అంటే ఆ పవర్కి ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ అనమాట. హీలింగ్ అండ్ ట్రాన్స్ఫర్ మనం
ఇప్పుడు బాబాల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్తాం కదా, వాళ్ళు మనకి రోగాలు నయం చేస్తారని, లేకపోతే ఇంకోటని మనకి చాలా నమ్మకాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళు ఈ మనలో ఉన్న అన్ని సెన్సెస్ అన్నిటిని వాళ్ళు వాళ్ళ స్వాధీనంలో ఉంచుకోగలుగుతారు. వాళ్ళ స్వాధీనంలో ఉంచుకోవటం వల్ల వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్, అతీంద్రియ శక్తులు అంటాం కదా, మన ఇంద్రియ శక్తికి పైన అతీంద్రియ శక్తులు ఉంటాయి, వాళ్ళకి వస్తాయి అనమాట. దానివల్ల వాళ్ళు మనుష్య జాతికి సహాయం చేస్తాయి, సేవ చేస్తాం. కానీ నిజమైన ఈ కరుణ దయ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. నేను చాలా మంది ఉన్నా, ఎంతమంది ప్రయత్నం చేసినా కానీ అది ఇంకా అరుదుగానే ఉంటుంది అనమాట. అందరూ మనం ఆ స్టేజ్కి వెళ్ళలేం కదా. అందరం ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు మనం మా మైండ్ పవర్ని మనం ఉపయోగించుకోగలిగినప్పుడు మనం ఈ 6 చక్రాలు 7 చక్రాలను ప్రభావవంతం చేయగలిగినప్పుడు ఇవన్నీ మనకి ఆ శక్తులన్నీ వస్తాయి అన్నమాట. అది చాలా తక్కువ మంది కదా. ఇందులో మనం చూసిన దాంట్లో ఏంటంటే సింపతి అండ్ ఎంపతి రెండు చూసాం. సింపతి అంటే, జాలి. ఎంపతి అంటే సింపతి అంటే జాలియేనా సార్? సింపతి అంటే అది జాలి, ఒకళ్ళు మనం ఎవరైనా జాలి దయాని ఫ్లోలో అంటాం కదా, అలాగ దయానా సార్? అది అది ఓకే. అది ఎట్లా అంటే, మనం ఎవరైనా కష్టాల్లో ఉన్నారనుకోండి, మనం వాళ్ళని చూసి జాలి పడతాం కదా. అయ్యో పాపం ఇలా ఉన్నారే, వాళ్ళకి ఎంత కష్టం వచ్చింది అని. అది సింపతి. ఎంపతి అంటే ఆ బాధని మనం ఫీల్ అవ్వాలి. ఆ బాధని మనం ఫీల్ అవ్వాలి. అనుభూతి చెందడం, ఉమ్, అనుభూతి చెందడం అంటారు. ఆ బాధని మనం అనుభూతి అనుభూతి చెందాలి. చెందడం. ఉమ్, ఉమ్, అంటే అది మనం అనుభూతి చెందాలి అంటే మనం ఫీల్ అవటమే కదా. yes. అది మనం అది దాంట్లో ఇన్వాల్వ్. అది రెండు రకాలు సింపతి ఎంపతి. మనము ఒకటి, మన దగ్గర వాళ్ళు అనుకోండి, మన దగ్గర వాళ్ళు ఏదైనా బాధపడుతుంటే మనం కూడా పక్కన చేరి మనం బాధపడతాం. అయ్యో పాపం ఊరుకోమ్మా, అదమ్మా చాలా అదమ్మా చాలా కష్టమా అని మనం బాధపడుతుంటాం కదా. మనం కూడా వాళ్ళ బాధలు కొంత పంచుకుంటాం కదా. దాన్ని సింపతి అని. ఈ రెండిటిని ఈ రెండిటిని దాటి వెళ్ళిపోవాలి. ఈ రెండింటిని దాటి వెళ్ళిపోతే అక్కడ ట్రూ కంపాషన్, నిజమైన దయ అనేది ఈ సింపతి ఎంపతి అంటే, ఈ బాధలు నువ్వు అవతల వాడి బాధకు నువ్వు జారి చూపించటం, లేకపోతే అవతల వాడి బాధని కూడా నువ్వు పంచుకోవటం అనే దాంట్లో నుంచి మనం ఇంకా పైకి వెళ్ళిపోతాం, ఇంకా దూరంగా వెళ్ళిపోతాం. అది ఎప్పుడు జరుగుతుంది? ఈ రెండు సుఖ దుఃఖాలు, లేకపోతే మనకు ఆ బాధని సంతోషాన్ని ఇవన్నీ కలిపేసినప్పుడు, ఈ జాయ్ ఆఫ్ బీయింగ్ బియాండ్ ఫామ్, అది ఒక రూపాన్ని దాటి అవతలికి పోయినప్పుడు, మన రూపాన్ని దాటి మనం మానసికంగా మన ఆత్మతో చూస్తున్నాం కాబట్టి మనకి రూపంతో సంబంధం లేదు. అది జరిగినప్పుడు ద జాయ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్, మనం ఈ సంతోషం అనేది, ఆనందం అనేది, సంతోషంలో నుంచి మనం ఆనందంలోకి వెళ్ళిపోతాం. ఆనందం అనేది మానసికంగా మనం ఆత్మానందం అంటాం చూసారా, అది మనం ఎటర్నల్ గా అంటే అవతల లోకాల్లో నుంచి బై నుంచి వచ్చిన ఎటర్నల్ లైఫ్ లోకి వెళ్ళాం. ఇది మనం చూసాం ఇక్కడ దాకా. ఇక్కడి నుంచి నెక్స్ట్కి వెళ్దాం. ఇంకెవరిని యాడ్ చేసేయండి. సార్ ఏది ఏది మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండాలి అని అంటున్నారు. మరి తరతరాలుగానేమో మనము మా పెద్దవాళ్ళు, అమ్మ వాళ్ళలాగా, అమ్మమ్మ వాళ్ళలాగానేమో కొన్ని కొన్ని మెమరీస్ మోసుకొస్తున్నాము. ఈ స్థితికి రావాలి అంటే సార్, ఇప్పుడు మనకి ఏం పట్టి పట్టినట్టు ఉండాలి అంటే, ఇల్లు ఎందుకు, వాకిలు ఎందుకు, బట్టలు ఎందుకు, రిలేషన్షిప్స్ ఎందుకు, పిల్లలు ఎందుకు సార్? మనం ఊరికి అనుకుందాం. నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఈ క్లాస్ వింటా ఉన్నప్పుడు జాలి ఉండొచ్చు, దయ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాడికి వెంటనే మనకు చేతనైతే పరిష్కార మార్గాలు చూడాలి. వెంటనే వాటిల్లో నుండి ఊబిలో కూరుకొని పోకుండా, అదే మననం చేసుకుంటూ ఉండకుండా ఒక్కసారిగా మనము బయటికి రావాలి. అలా అయినా మనకి తెలిసి ఉండాలి సార్, అదైనా మార్గము. ఏమంటారు సార్?
ఇప్పుడు అదే చెప్పేది. నువ్వు 10 మందిలో ఉన్నాం కాబట్టి మనం కొన్ని సందర్భాల్లో మనం ఎంత నిర్వికారంగా ఉన్నా పట్టించుకోకుండా ఉన్నా కానీ ఇప్పుడు ఎవరికో దెబ్బ తగిలింది వెళ్ళి కట్టుకట్టి అయ్యో పాపం అని చెప్పేసి నువ్వు హెల్ప్ చేసేసి వచ్చేసి అయిపోయింది నీ డ్యూటీ అక్కడ. అంతే. నువ్వు ఇంకా పదే పదే ఇంకదేగా దాన్ని ఇంకా తలుచుకుంటూ ఉండక్కర్లేదు. అలా ఉండకుండా. ఓకే. నువ్వు పట్టించుకో అంటే పూర్తిగా వదిలేసుకొని భావబంధాలన్నీ వదిలేసుకున్నా కూడా మనం ఈ సంఘంలో బతుకుతున్నాం కాబట్టి అవతల వాడు ఎవడో కింద పడితే అయ్యో నేను పట్టించుకోకూడదు కదా, నేను ఈ సంఘంలో నేను అంత నీ వైరాగ్యం తీసుకున్నా వైరాగ్యం పొందా కదా అందుకని అని కాదు. నువ్వు అవతల వాడి కింద పడితే వాడికి సహాయం చెయ్యి, అంతే. లేపాలి. లేపేసి ఆ. కూర్చోబెట్టి ఆ మంచినీళ్ళు ఇచ్చి ఏమేం చేయగలవో నీ చేత అప్పుడు అది చేసేసేయి, అయిపోయింది. అంబులెన్స్ ఫోన్ చేసి పంపించేస్తే నీ పని అయిపోయింది అక్కడ. దీని గురించి నువ్వు 10 మందికి వెళ్ళి చెప్పి నేను పొద్దున్నుంచి ఇవాళ ఇలా చేశాను ఇలా అయింది ఇలా అని అని అంత అక్కర్లా. నీ మనసుకు అంటలేదు, నీ మనసుకు అంటించుకోక్కర్లేదు దాన్ని. వాటిల్లోనే కూరుకుపోయి ఉండొద్దు. వెంటనే ఉండొద్దు. మనం బయటపడాలి. ఎస్. అసలు మనకి మన కర్మలు అనేవి మనని నడిపిస్తుంటాయి. ఆ కర్మ ప్రకారం మనం ఇక్కడ ప్లస్ మైనస్లే ఉండవు. ఈ కర్మలో ఏంటంటే నేను ఒకటి మంచి చేశాను ఒకటి చెడు చేశాను దీనికి చెల్లి అయిపోయింది అనే ఉండదు. మనం చేసిన మంచి చేసిన దానికి వచ్చే క్రెడిట్ వస్తుంది, మనం చెడు చేసిన దానికి ఉండే దాని డెబిట్ వస్తుంది. రెండు విడిగా వచ్చేస్తాయి. దానికి దీనికి నేను ఇక్కడ వాడిని కొట్టాను కాబట్టి ఇక్కడ నేను దానం ఇచ్చాను ఈ రెండు సరిపోయిన దానికి ఏం లేదు. దానానికి వచ్చే మార్కులు దానానికి పడతాయి, కొట్టిన దానికి పోయే మైనస్ మార్కులు అక్కడ పడతాయి. అలాగే నువ్వు ఇక్కడ ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడో ఉన్నావు, కర్మలు చేస్తూ ఉన్నావు. ఇప్పుడు చేసే కర్మలు ఏవో నువ్వు తెలుసుకుని నువ్వు సత్కర్మలు చేసుకుంటూ వెళ్ళు. ప్రతిఫలాపేక్ష లేకుండా నువ్వు ఏదైతే చేస్తావో అదంతా నీకు ఈ కంపాషన్ లోకే వస్తుంది. జ్యోతి, జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ సార్. అవును సార్. మనకు భగవద్గీతలో చెప్పుకునేది కూడా మనం ఏంటి, ప్రతిఫలాపేక్ష లేకుండా నువ్వు చెయ్యి, నువ్వు ఫలితాన్ని ఆశించవద్దు. నువ్వు నేను ఈ పని చేస్తే నాకు ఎంత పుణ్యం వచ్చింది, లేకపోతే నేను ఈ పని చేస్తే నాకు ఎంత డబ్బులు, ఇవన్నీ చేయకూడదు, ఆలోచించకూడదు. నేను మనకు ఇది నాకు కావాలి అని కూడా చెప్పకూడదు. మ్యాజిక్ బుక్ లో చెప్తారు కదా, నువ్వు ఒకటి చేస్తే నీకు 10 వస్తాయి అని చెప్పేసి అని. నేను ఇప్పుడు ఒకటి మంచి పని చేశాను కాబట్టి నాకు 10 మంచి పనులు వస్తాయి, ఇదంతా ఎదురు చూడకూడదు అనమాట. నువ్వు చేయాలి, నీ బాధ్యతగా నువ్వు చేయాలి అంతే. నీ బాధ్యత చేతని కూడా కాదు, ఒక మనిషిగా నువ్వు అక్కడ ఉన్నావు, నీ కళ్ళ ముందు ఒకటి జరిగింది, దాన్ని నీ వల్ల అయినంత వరకు నువ్వు దాన్ని చేసావు వచ్చేసావు అంతే. అంతే. మళ్ళీ దాన్ని మెమొరీలో కూడా పెట్టుకోకూడదు, నేను ఇట్లా చేసాను ఇలా ఎక్కడ దాని ఆలోచన రాకూడదు, ఉండకూడదు. కానీ చాలా కష్టం సార్. ఏరుకోరి ఇచ్చారు ఒక్కొక్కటి ఒక్క టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏమి కోరుకోకుండా రావడం కూడా కష్టమే అసలు చెప్పాలంటే. సో మనం చాలా ప్రాక్టీస్ కావాలి, మాటలకి ప్రాక్టీసెస్ కి చాలా చాలా. అందుకని కోరుకోకుండా రావద్దు, కనీసం ఏంటంటే థ్యాంక్స్ చెప్పినండి. అది అది గుడికి వెళ్ళినా లేకపోతే మీరు పూజలో ఉన్నా ఏదున్నా కోరుకోవటం అనేది నాకు ఇది కావాలి అది కావాలి ఇది అని పక్కన పెట్టేసి అట్లీస్ట్ నీకు ఉన్నదాన్ని, నీకు ఆ భగవంతుడికి ఇచ్చిన దానికి నువ్వు ముందు థ్యాంక్స్ చెప్పు. అది చెప్తూ మొదలు పెడితే నీ కోరికలు రావు అసలు ఆలోచన. ఏం కోరాలని అది జీరో అయిపోతుంది. అది ఆటోమేటిక్ గా. నాకు ఇల్లు ఇచ్చావు, మేడలు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, సంసారం ఇచ్చావు, నాకు కావాల్సిన అన్ని ఇచ్చావు, కట్టుకోవటానికి తినటానికి ఉండటానికి ఎన్ని ఇచ్చావు, వీటన్నిటికి థ్యాంక్స్ చెప్పు. అక్కడ మళ్ళా నెక్స్ట్ స్టేజ్ ఏమొస్తుంది అని అంటే, మీరు థ్యాంక్స్ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, ఫేస్ మనకి కూడా చాలా బాగుంటది, ప్రశాంతంగా ఉంటుంది.
మళ్ళా మిగిలినోళ్ళందరినీ చూస్తాం గదా! వాళ్ళందరూ ఏమంటే వాళ్ళు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అని కోరుకుంటా ఉంటారు. కొన్ని కొన్ని చెవులో పడతాయి. వీళ్ళు ఇట్లున్నారే నేను అంతకన్నా బెటర్‌గా ఉన్నానే, నా వల్ల గాబట్టి అయింది అని నెక్స్ట్ స్టేజ్ సార్ అది. అది దాటగలిగితే అప్పుడు మనకి మంచిగా ఇంకా అది అంటే నేనే చేయగలను అనే ఒక స్టేజ్ అహంకారం అన్నట్టు. అది గూడా దాటితే అప్పుడొస్తదనమాట నెక్స్ట్ స్టేజ్. అదే అది అహం ఇంకా బ్రహ్మస్మి బావుంటది అనే యాక్చువల్లీ. స్థాయిని దాటి అవతలకి వెళ్ళాలి. అంతే ఆ స్థాయికి వెళ్ళాలి. బ్రహ్మాస్మి అనే చెప్తారు. హ్మ్. అదే అంటే మళ్ళీ నేనైతేనే చేయగలను. నేనే కదా చేశాను. నేను కాబట్టి కదా చేశాను. అది గూడా ఉండకూడదు. అది. అది 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 ఉండకపోవటమే ఉండాలి. కంపాషనేట్. హ్మ్. ఈ స్టేజ్ తర్వాత అదొస్తుంది. యాహ్! హ్మ్. చదవండి. ఎవరున్నారు చదవటానికి? సార్ నేను చదువుతాను సార్. అది చదవండి. అంటే మనవని పెట్టుకొని ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడలేదు. పాపని ఇచ్చాను, వాళ్ళ అమ్మకి ఇచ్చాను. ఓకే. Toward a different order of reality. హ్మ్. I do not agree that the body needs to die. I am convinced that we can achieve physical immortality. We believe in death, and that's why the body dies. టువర్డ్స్ ఎ డిఫరెంట్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఇది ఇప్పుడు దాకా మనం కంపాషన్ అంటే ఏంటి చూసాము. తర్వాత ముందు ఇయన్నీ మనం గనక చూస్తే కంపాషన్ తర్వాత ఎవరికైనా గుర్తున్నాయా? కంపాషన్ ముందు ఏం చూసామని? నేచర్ ఆఫ్ కంపాషన్ ఏంటి? ఎట్లా ఉంటది కంపాషన్ అంటే? ఈ మొత్తం అంతా మనం ఈ చాప్టర్‌లో మొత్తం అంతా మనం తర్వాత ఏమిటి? మనం ఎలా పొందాలి అనే దాని గురించే చూస్తున్నాం. ఇది స్టార్టింగ్ మధ్యలో మధ్యలో గ్యాప్ ఇస్తే మర్చిపోతాం. హ్యాపీనెస్ అండ్ అన్‌హ్యాపీనెస్, పీస్, ఇది ప్రశాంతత అనేవన్నీ మనం చూసుకుంటున్నాం. ఇవన్నీ రకరకాలుగానే మనం ఇప్పుడు దాకా చూసుకుంటూ వచ్చాం. యూజింగ్ అండ్ రిలింక్విషింగ్ నెగటివిటీ మనం దాంట్లోనే ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి ఈ నెగటివిటీని మనం పాజిటివిటీని దీనిలోంచి మనకి ఇప్పుడు కంపాషన్లోకి వచ్చాం. కంపాషన్లో నుంచి మనం డిఫరెంట్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, అసలు వాస్తవం ఏది, నిజమైన వాస్తవం ఏంటి? వాస్తవం కూడా వాస్తవం అంటే నిజం, నిజమైన వాస్తవం అంటే ఇంకా అదేంటి, దాని వైపు మనం ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు దాకా మనం మన వైరాగ్యం పొందటం, మనం అన్ని పట్టించుకోకుండా మనసుకు కానీ శరీరానికి కానీ ఏమి పట్టించుకోకుండా ఉండటం, ఇవన్నీ చూసాం. ఇక్కడి నుంచి రెండో మార్గం ఏంటి? అక్కడి నుంచి మన ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, ఈ రియాలిటీకి మనం కొత్త అర్థం ఏంటని చెప్తున్నామా అని చెప్పాలి దానికి టైటిల్లో. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ శరీరం నశిస్తుంది అనే దాన్ని నేను ఒప్పుకోవట్లేదు, ఆ థియరీని. ఎందుకంటే ఈ శరీరంతోనే మనం ఎన్నేళ్ళైనా జీవించవచ్చు, మనకు చావు లేకుండా బతకవచ్చు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది ఇవన్నీ చేయటం వల్ల. మీరు చావు పుట్టుక మీద నమ్మకం ఉన్నా కూడా ఇది మనం చావు అనేది గ్యారంటీ అనేది గిట్టడం అనేది ఉంది అనే దాని మీద మనకు నమ్మకం ఉంది. కాబట్టి అందువల్ల మనకు ఎందుకు ఈ బాడీ ఎందుకు నశిస్తోంది అంటే, మనకి గిట్టటం అనేది ఉంది కాబట్టి ఈ బాడీ నశిస్తుంది, ఈ శరీరానికి చావు అనేది ఉంది, నశించడం అనేది ఉంది అని మనం నమ్ముతున్నాం కదా. దాని వల్లనే ఇది జరుగుతోంది, ఈ చావు అనేది. లేకపోతే అసలు లేదు. మనం శారీరకంగా మనం ఎన్నాళ్ళైనా బతకొచ్చు అనేది నాకు అర్థమైంది అంటాడు. మామూలుగా మనం గనక మన శరీరానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనం 120 ఏళ్ళ దాకా బతకవచ్చు అనేది ఒక థియరీ.
మాక్సిమం 100 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాల వరకు బతకొచ్చు అనేది. ఆ ఇకిగైలో కూడా మనం చూసిన జపనీస్ వాళ్ళు 100 సంవత్సరాల పైన 120 ఏళ్ళు, 110 ఏళ్ళు, 115 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఉన్నారు, బతికున్నారు. అది కూడా చూసాం మనం. ఎందుకంటే వాళ్ళు ఒక క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు కాబట్టి. కాబట్టి ఈ చావు గిట్టటం అనేది మనం చిన్నప్పటి నుంచి మనకు నేర్పారు కాబట్టి, బ్రెయిన్ వాష్ ఉంది చేశారు కాబట్టి, ఇది మన ఎన్నెల్లో ఉండడం 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉంటాము అని చెప్పి, ఈ శరీరం ఉంటుంది అని చెప్పి మనకు నేర్పారు కాబట్టి, నేను ఆ ఉద్దేశంలోనే ఉన్నా. నాకు బ్రెయిన్ ఆ విధంగా నాకు మీరు కండిషన్ చేశారు కాబట్టి, నీ చావు అనేది వస్తుంది అని చెప్పి నేను ఎదురు చూస్తాను. అది ఆ కండిషనింగ్ కనుక లేకపోతే, నువ్వు ఎప్పుడైతే ప్రతిదీ వైరాగ్యంలోకి వెళ్ళిపోయి నాకు సంబంధం లేదు, నేను ఈ బంధాల్లో నుంచి చిక్కుకోను, నేను విడిగా ఉన్నానని చెప్పి నువ్వు అనుకున్నావు, అప్పుడు ఈ శరీరానికి గిట్టడం అన్న నాశనం అనేది లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను అనేది ప్రశ్న. ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. The ఎస్ body does not die because you believe in death. The body exists or seems to because you believe in death. బిలీవ్ Body believe in death. Body and death are part of the same illusion created by the egoic mode of consciousness, which has no awareness of the source of life and sees itself as separate and constantly under కరెక్ట్. threat. So it creates the illusion that you are a body, a dense physical vehicle that is constantly under కరెక్ట్. threat కదా సార్? ఉమ్, THREAT. కరెక్ట్. ఓకే. ఈ శరీరం గిట్టటం అనేది, నశించటం అనేది, దిస్ బాడీ డస్ నాట్ డై బికాజ్ యూ బిలీవ్ ఇన్ డెత్. నువ్వు నమ్మావు కాబట్టి, చావు అనేది ఉంది కాబట్టి, అది ఉంది అని నువ్వు నమ్మావు కాబట్టి ఈ శరీరం నశించదు. ఈ శరీరం ఎప్పుడు దానికి ఒక ఫార్మాట్ ఉంది. బాల్యం నుంచి మన శరీరము రూపాంతరాలు చెందుతూ వస్తుంది కాబట్టి, అది ఎప్పుడు నశించాలో, కృషించుతూ నశించుతూ పోతుంది. అంతేగాని నీకు నమ్మకం ఉందని చెప్పి గిట్టడం తప్పదు కాబట్టి అని చెప్పి ఇవాళ రేపు అయిపోదు. అది దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది, దాని ప్రకారం నడుస్తుంది. ది బాడీ ఎగ్జిస్ట్ ఆర్ సీమ్స్ టు. ఈ శరీరం అనేది ఉంటుంది, అది ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చావు మీద నమ్మకం ఉంది కాబట్టి, నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నీకు ఈ శరీరం ఉంది అనిపిస్తుంది, ఉన్నట్లుగా అనిపిస్తుంది. బాడీ అండ్ డెత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ఎల్యూషన్. ఈ శరీరం గిట్టటం, ఈ రెండు ఒక భ్రాంతి. ఆ భ్రాంతి యొక్క రెండు రూపాలు సేమ్. ఆ భ్రాంతిలోనే ఈ రెండు భాగాలు అన్నమాట. అంటే మనం పుట్టుటి నుంచి గిట్టట వరకు ఉండే టైం ఏదైతే ఉందో, దీన్ని మనం ఒక మాయ, ఒక భ్రాంతి, ఒక దీని కింద తీసుకున్నట్టయితే, ఈ రెండు కూడా పుట్టడం గిట్టడం, ఈ రెండు కూడా దాంట్లో ఉన్నాయి భాగాలే అన్నమాట. ఆ మాయలో భాగం క్రియేటెడ్ బై ది ఎగోయిక్ మోడ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ భాగాలు, ఈ భ్రాంతి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మన కాన్షియస్నెస్, స్పృహలో నుంచి. ఎగోయిక్ కాన్షియస్, అహంతో కూడిన స్పృహ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనం ఈ భ్రాంతి అనే దాన్ని మనం చూస్తున్నాం దాని ద్వారా. అంతేగాని మనం పూర్తి స్పృహతో, అవగాహనతో ఇది మనకు సంబంధం లేదు అని చెప్పి మనం చూడలేదు. విచ్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ లైఫ్. ఈ ఎగోయిక్ కాన్షియస్నెస్ అనేది దీనికి అసలు ఈ సోర్స్ ఆఫ్ లైఫ్ అంటే ఈ జీవితం యొక్క పూర్తి వనరు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పుట్టుక అనేది ఎట్లా జరిగింది,
దీనికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ ఏమున్నాయి అనే దాన్ని, ఈ సృష్టి అనేది ఎలా జరుగుతుంది అని చెప్పేదానికి దానికి తెలియదు ఇవన్నీ. ఈ ఎగోయిక్ కాన్షియస్నెస్ అనే దానికి ఎంతసేపు పుట్టిన తర్వాత మనం శరీరం గురించి, మన చుట్టూ ఉన్న బాహ్య రూపాల గురించి మనం మాట్లాడుకోవటం. పుట్టేటప్పుడు కానీ ఇవన్నీ కానీ ఈ అహం అనే దానికి, ఆ అహంతో కూడిన స్పృహ అనే దానికి అసలు దీని యొక్క మొదలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది అసలు తెలియదు వాళ్ళు. అండ్ సీస్ ఇట్ సెల్ఫ్ యాజ్ సెపరేట్ అండ్ కాన్స్టెంట్లీ అండర్. అదేం చేస్తుంది అంటే, ఏం కనిపిస్తుంది అంటే దానికి, ఈ శరీరం అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది మన జీవితంలోంచి దీనికి సపరేట్గా రెండు వేరు వేరు, కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇది ఎప్పుడూ ప్రమాదంలో ఉన్నట్టుగా అది భావిస్తూ ఉంటుంది అనమాట. ఐగోయిక్ మైండ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు భావిస్తుంటుంది అనమాట. ఏమని, ఈ శరీరం అనేది జీవితానికి, ఈ ఆత్మకి శరీరానికి సంబంధం లేదనుకుంటున్నాం కాబట్టి ఈ శరీరం అనేది వేరు, దీన్ని మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి ఏమొచ్చి రాయి తగులుద్దా లేకపోతే ఏం తగులుద్దా అని చెప్పి కాపలా కాసుకుని మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంటాం అనమాట. సో ఇట్ క్రియేట్స్ ద ఇల్యూషన్ దట్ యూఆర్ ఎ బాడీ. ఎప్పుడైతే నీకు ఈ భ్రాంతి అనేది నీకు కలగజేస్తుంది, నువ్వు ఒక శరీరము, నీకు రూపం ఉంది అని, మనం ఆ భ్రాంతిలోనే ఉంటాం అన్నమాట. ఏ డెన్స్ ఫిజికల్ వెహికల్ దట్ ఈస్ కాన్స్టెంట్లీ అండర్. ఈ శరీరం అనేది ఒక వాహకం, మనని ఈ ఆధ్యాత్మిక వైపు నడిపించటానికి ఒక వాహకం, ఇది వాహనం. ఈ శరీరంలో నుంచి మనం మనసుని మనం లేపి, ఆత్మను లేపి, ఆత్మ నుంచి ఆత్మ సంబంధించిన ఆత్మ అంతర్ముఖం అయ్యి ఆత్మశుద్ధి చేసుకుని మనం ఈ పై ప్రభులోకాల్లోకి వెళ్ళటం అనేది పొందాలి అంటే మనకి ఈ వాహకం ఒకటి కావాలి, ఒక వాహనం అంటూ ఉండాలి, అది ఈ శరీరం. ఈ భ్రాంతి అనేది మనని, ఈ వాహకం అనేది దాని మీద, ఈ భ్రాంతి అనే దాంట్లో మనం పడిపోయి ఈ వాహకం అయితే ఉందో అది దాన్ని ఎప్పుడు జాగ్రత్త కాపాడుకోవాలని చెప్పి మనం చూస్తుంటాం. ఇప్పుడు ఒక గుర్రబండి ఉంది, గుర్రం కట్టాము, గుర్రాన్ని ఎంతవరకు జాగ్రత్తగా చూస్తావు నువ్వు, అక్కడ దాకా తీసుకెళ్ళేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటావు. తీసుకెళ్ళిన తర్వాత బండి పేస్తావు, ఆ గుర్రాన్ని కట్టేస్తావు, దానికి ముందు ఇంత గడ్డేస్తావు, మళ్ళీ తిరిగి వచ్చేదాకా దానికి పోషిస్తావు, మళ్ళీ తిరిగి వస్తావు. అదే విధంగా మనం ఈ శరీరాన్ని చూసుకోవాలి. అలా చూసుకోకుండా ఇదే మనకు ముఖ్యమని మనం దీనికి ఒక థ్రెట్, దీని మీద ఒక భయం ఎప్పుడు కూడా మనకి కాన్స్టెంట్గా అనమాట. ప్రతి రోజు ప్రతి క్షణం అనమాట, ఏమైపోద్దో ఈ శరీరానికి, ఏమైపోద్దో అని. మైకేల్ జాక్సన్ ఉన్నాడు, తను బతికుండాలి అని చెప్పని, చాలా కాలం బతికుండాలి అని చెప్పని ఎంతో మంది డాక్టర్లు ఉండేవాళ్ళు ఆయన చుట్టూ. అసలు ప్రతి పరీక్ష, రోజు ఇది తినాలి, తాగాలి, ప్రతిదీ కూడా లిమిట్ గా అన్ని లెక్క ప్రకారం ఇచ్చారు. ఉన్నాడా? లేడు కదా సార్. 53 ఏళ్ళకే పోయాడు. సార్ మరి అతను ఎక్కువ ఆపరేషన్స్ చేయించుకొని ఇమ్యూనిటీ తగ్గిపోయి చనిపోయారని విన్నాను. ఇప్పుడు ఏదైనా డాక్టర్లంతా ఉన్నారు కదా బతికించడానికే కదా. ఉమ్. ఆకర్షణ కోసం ఆపరేషన్ చేయించుకున్నా, నువ్వు బతికుండాలనే కదా చేయించుకుంది. ఆ డాక్టర్లందరినీ చుట్టూ బతికుండాలని కాదు, పెట్టుకుని అందంగా ఉండాలని కదా సార్. అందంగా ఉండాలి, స్టేజ్ మీద కనపడాలి అనేది ఒకటి. దాని నుంచి మళ్ళీ ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి చుట్టూ డాక్టర్లు ఉన్నారు. ఉన్నా కానీ కాపాడలేకపోయారు. కాపాడలేకపోయాడు. 53 ఏళ్ళకే పోయాడు. మామూలుగా ఏమీ లేకుండా ఉంటే 100 ఏళ్ళు ఉండేవాడు. ఖచ్చితంగా. అదే అవన్నీ ఎప్పుడు కూడా ఈ థ్రెట్ అనేది, ఈ భయం అనేది మనం వెంటాడుతూ ఉంటుంది అనమాట. ఈ శరీరానికి ఏం కాకుండా ఉండాలని చెప్పేసి. యా, అంటే మన ఇంకో మార్గం, ఇంకొక పద్ధతిలో నుంచి తీసుకెళ్తాడు, మన ఎలా తీసుకెళ్తాడు అనేది చదండి. టు పర్సీవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ అల్నరబుల్ అనొచ్చా సార్ దీన్ని? అల్నరబుల్ బాడీ that was born and a little later dies. That is the illusion. Body and death, one illusion.
You cannot have one without the other. You want to keep one side of the illusion and get rid of the other. But that is impossible. Either you keep all of it or you relinquish all All of of it. it. To perceive yourself as a vulnerable body that was born and a little later dies that's the illusion. Illusion అంటే భ్రాంతి, మాయ, లేని దాన్ని ఉన్నట్టుగా మనం ఫీల్ అవటం ఇదంతా. కాబట్టి నువ్వు ఈ శరీరం అనేది ప్రతిదానికి లొంగుతుంది అనేదాన్ని నువ్వు ఎట్లయితే ఊహించుకుంటున్నావో అది పుట్టింది కొద్ది కాలం తర్వాత నశిస్తుంది. ఇదంతా ఒక భ్రాంతి అన్నమాట. బాడీ అండ్ డెత్, ఈ శరీరం అంటే జన్మ, గిట్టటం, ఈ రెండు కూడా ఒక భ్రాంతి లాంటివి. ఒకే కాయిన్కి రెండు వైపులా ఉంటాయి. యూ కెనాట్ హ్యావ్ వన్ వితౌట్ ది అదర్. పుట్టుక లేకపోతే చావు లేదు, చావు లేకపోతే పుట్టుక లేదు. ఉన్నాయా? చావు పుట్టుకలు రెండు కలిసే ఉంటాయి కదా. అవును సార్. ఒకటి లేకుండా ఒకటి వస్తుందా? రెండు ఒకటేసారి వస్తాయి. హ్మ్? రెండు ఒకేసారి ఉంటాయి, కాకపోతే మన వెంట ఉంటుంది, ఎప్పుడైతే అప్పుడు వెళ్ళిపోవాలి. ఈ రెండు ఒకదాన్ని ఒకటి విడిపోయి ఉండవు. ఆత్మ అనేది ఇంకో శరీరంలో ప్రవేశించాలి, మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి, మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్తూనే ఉంటాయి. సో ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడ విడివిడిగా ఉండవు. అదే ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. జన్మ అనేది లేకపోతే నశించడం అనేది ఎక్కడుంది? సృష్టి అనేది లేకపోతే నశించడం అనేది ఎక్కడుంది? లేదు కదా. పుట్టుక అనేది లేకపోతే గిట్టడం అనేది ఎక్కడుంది? లేదు కదా. సో యూ వాంట్ టు కీప్ వన్ సైడ్ ఆఫ్ ది ఇల్యూజన్ అండ్ గెట్ రిడ్ ఆఫ్ ది అదర్. నువ్వేమనుకుంటావు? నువ్వేమని కావాలనుకుంటున్నావు? నువ్వు వన్ సైడ్ ఆఫ్ ది ఇల్యూజన్, ఈ భ్రాంతి భ్రమ అనే దాంట్లో ఒకటి ఉంచుకొని రెండోది రాకూడదు అని. అంటే పుట్టటమే ఉండాలి కానీ రెండో దాన్ని నేను వదిలించుకోవాలను. అది జరుగుతుందా? పుట్టటం అనే ఉండాలి, గిట్టడం అనేది ఉండకూడదు అనేది జరుగుతుందా? జరగదు సార్. జరగదు, అసాధ్యం. అది ఉంటే ఏదర్ కీప్ ఆల్ ఆఫ్ ఇట్, ఉంటే అన్ని నువ్వు ఉంచుకో, లేకపోతే అన్ని వదిలి. అంతేగాని నాకు ఇవ్వటం తీసుకోవటమే కానీ నాకు ఇవ్వటం లేదు అని అంటాను కుదరదు. ఉంచుకుంటే మొత్తం ఉంచుకో, లేకపోతే మొత్తం ఇచ్చి. నువ్వు ఆ రెండు, ఒక కాయిన్కి రెండు వైపులా రెండు పార్శ్వాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ఈ జన్మ అనేదానికి ఈ రెండు వైపులా ఉంటాయి. కాబట్టి పుట్టుట గిట్టుట కొరకే అనేది ఉన్నప్పుడు నువ్వు నేను పుట్టటమే ఉండాలి రెండోది ఉండకూడదు అని అడగటానికి నీకు అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళీ సృష్టి లేదు కదా, జరగదు కాబట్టి. అందుకని నువ్వు మళ్ళీ గిట్టడం అనేది ఉండాలి, మళ్ళీ పుట్టడం అనేది ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఇది మనం చూడాలి. కాబట్టి మనం అంటే మనం ఈ భ్రాంతిలో నుంచి, ఈ మాయలో నుంచి మనం ఎలా బయటికి రావాలి అనే దానికి చెప్తూ, నువ్వు రెండు ఉంటాయి కానీ ఏదో ఒకటే నువ్వు కావాలనుకున్నది నీకు రాదు, నువ్వు రెండిట్లో ఉండాలి అని. ఇంకా దాని తర్వాత ఏం చేయాలి జరుగుతుంది అనే దాని గురించి చెప్తాం. ఈ పారాగ్రాఫ్ చూద్దాం. However, you cannot escape from the body, nor do you have to. The body is an incredible misperception of your true nature. But your true nature is concealed somewhere within that illusion, not outside it. So the body is still the only point of access to it. However, you cannot escape from the body, nor do you have to.
ఈ శరీరంలో నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఈ శరీరం అనేది నీకు వాహకం, ఇది ఉండాల్సిందే. నువ్వు తప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు తప్పించుకోవాలి? శరీరం అనేది వాహకం అనుకున్నప్పుడు నువ్వు దాన్ని తప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ద బాడీ ఈజ్ అన్ ఇన్క్రెడిబుల్ మిస్పర్సెప్షన్ ఆఫ్ యువర్ ట్రూ నేచర్. నీ సహజమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో దాని యొక్క ప్రతిరూపం మనం అనుకుంటున్నాం అనమాట. ఇది ఈ ఈ మిస్ మీ మిస్పర్సెప్షన్, నేను నా బాడీ గురించి నాకున్న ఈ అపార్థమైన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ అది నేను ఏమనుకుంటున్నానంటే నా సహజమైన ప్రవృత్తి ఇదే అనుకుంటున్నాను నేను. ఈ శరీరం ద్వారా నాకు జరిగేది, నేను చూసేది, నేను శరీరాన్ని గురించి నాకున్న అవగాహన అనేది వేరు. అసలు శరీరాన్ని గురించి నీకు ఉండాల్సిన అవగాహన ఏంటి? ఇది పుడుతుంది, పోతుంది, ఉన్నంతలో మనం 4 మంచి పనులు చేసి పోవాలి అనేటువంటి అవగాహనలో నుంచి నీకున్న అవగాహన ఏంటి అంటే దీని గురించి నా యొక్క సహజమైన ప్రకృతికి ప్రతిరూపం ఇది అని చెప్పినట్టు ఒక అపార్థమైన అభిప్రాయం నాకుంది. బట్ యువర్ ట్రూ నేచర్ ఈస్ కన్సీల్డ్ సమ్వేర్ విత్ ఇన్ దట్ ఇల్యూషన్. అసలు నీ నిజమైన స్వభావం ఏంటి అనేది ఆ ఇల్యూషన్ లో, ఆ భ్రాంతిలో ఎక్కడో అడుగున మరుగుపడిపోయింది, దాక్కుంది, మూతపడిపోయింది ఎక్కడో. ఎందుకంటే నువ్వు ఎంతసేపు ఈ భ్రాంతితో ఉన్న ఈ శరీరాన్నే నువ్వు నీ నిజమైన స్వభావం అనుకుంటున్నావు. అసలు నిజమైన స్వభావం ఏదైతే ఉందో అది ఎక్కడో మరుగున పడిపోయింది ఈ భ్రాంతిలో. మనము ఆ మాయలో బతుకుతున్నాం, ఆ మాయలోనే ఉంటున్నాం. ఆ మాయలో ఉన్నప్పుడు నిజమైన స్వభావం ఏదైతే ఉందో అది ఎక్కడో మరుగున పడిపోయింది. నాట్ అవుట్ సైడ్ ఇట్, బయట ఎక్కడ లేదు, లోపలే ఉంది అదంతా. యాజ్ ద బాడీ స్టిల్ ద ఓన్లీ పాయింట్ టు యాక్సెస్ టు ఇట్. ఎందుకంటే నీ నిజమైన స్వభావాన్ని నువ్వు కనుక్కోవాలి, పొందాలి అంటే నీకున్న మార్గం ఈ శరీరం ఒకటే. ఈ శరీరం ద్వారానే నువ్వు లోపలికి చూసుకుని అంతర్ముఖమయ్యి నువ్వు ఆ ట్రాన్స్మిటేషన్ జరిగిన తర్వాత జరగకముందు అది జరగాలన్నా నీకున్న ఒకే ఒక మార్గం ఈ శరీరం ద్వారానే. ఈ బొందితోనే నువ్వు సాధించగలవు, బొంది లేకుండా నీ వల్ల అవ్వదు. ప్రాణానికి దేహము, దేహానికి ప్రాణము. బొమ్మ బొరుసు. అదే ఒక కాయనికి 2 వైపులా అనమాట. నువ్వు సాధించాలి, ఏదైనా పొందాలి అన్నా కూడా నువ్వు అంటే ఇప్పుడు మనం ఒక వాహనం ఉందనుకోండి, కారు ఉంది ఫర్ ఎగ్జాంపుల్. కారు ఎందుకుంది? ఒక చోట నుండి ఒక చోటుకు వెళ్ళడానికి ఉంది సార్. మనుషులు వెళ్ళటానికి, మనుషులు వెళ్ళడానికి సార్. సామాన్లు మోయడానికి కాదు. సామాన్లు అంటే మనకు అవసరం వచ్చిన సూట్ కేసు పెట్టుకోవడానికి, అంతేగాని మనం గూడ్స్ వెహికల్ లాగా వాడుకోవడానికి కాదు కదా. మనం కారులో ఈ మామూలు ట్రక్ టెంపోలోనో దాంట్లో వేసిన సామాన్ కార్లో వేయగలమా? వెళ్ళాం సార్. ఎందుకంటే కారు కంఫర్ట్. దానికి కారు కూర్చొని ప్రయాణం చేయడానికి అంతే, సామాన్లు వెళ్ళటానికి కాదు. సామాన్లు వెళ్ళటానికి ఉన్న వెహికల్ అది వేరే టైప్. అందుకని ఈ శరీరాన్ని మనం ఆ వాహనం ఎట్లా వాడుకుంటామో ఒక పద్ధతి కోసమే ఈ శరీరాన్ని కూడా మనం అలాగే వాడుకోవాలి. ఒక వాహకం లాగా, ఒక వాహనం ఇది. ఈ వాహనాన్ని మనం ఎంత జాగ్రత్తగా నువ్వు సరైన మార్గంలో పెట్టుకుని ఆలోచనలు పెట్టుకుని తీసుకెళ్తావో అప్పుడు నిన్ను అక్కడ చేరుస్తుంది. లేదు నువ్వు రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి భావాలు ఇవన్నీ దాని మీద రుద్దుతావు, దాని ప్రయాణం ఎట్లా జరుగుతుంది? సాఫీగా జరుగుతుందా? జరగదు కదా. ముందు సాఫీగా కొద్దిసేపు సాఫీగా వెళ్తుంది, తర్వాత మొరాయిస్తుంది, తర్వాత గుడ్డు గుడ్డు గుడ్డుకుని కొట్టుకుంటుంది, తర్వాత ఆగిపోతుంది. మనం కూడా అంతే. ఈ శరీరం ఉన్నప్పుడే మనం దాన్ని సరైన ఒక పద్ధతి కోసం, ఒక సరైన మార్గంలో మనం దాన్ని వాడుకోవాలి. ఎవరన్నా షేరింగ్?
సార్ ఏంటి సార్ అందరు సైలెంట్ అయిపోయారు, లైట్ తీసుకుంటున్నారు సార్. లైట్ తెచ్చుకోవట్లేదు, ఆలోచిస్తున్నారు ఈ శరీరాన్ని మనం ఎట్లా వాడుకోవాలా. అంతేనంటారా? ఎందుకంటే మన అందరం ఆ స్టేజ్ నుంచి బయటకు వస్తాం. ఇప్పుడు అంత వయసు అయిపోతుంది కదా, ఇంత వయసు అయిపోయింది కదా, మిగిలిన కొద్ది సంవత్సరాలు ఎట్లా వాడుకోవాలి దీన్ని అని. సావిత్రి గారు చెప్పండి. అంటే ఇంతకుముందు చాలా సంవత్సరాలు బ్రతికినారు వాళ్ళందరూ అని చెప్పి అనుకుంటుంటాం కదా సార్. శ్రీకృష్ణ పరమాత్మ కూడా 120 సంవత్సరాలు బ్రతికున్నారు, భీష్మాచార్యులు కూడా. అయితే మనమే మన మనసుని ఆ విధంగా చేసుకొని మన వయసుని పెంచుకోవచ్చు, మన జీవన ప్రమాణాన్ని పెంచుకోవచ్చు అనేది మనము చేసే దాంట్లోనే ఉంటుంది అనేది ఇప్పుడు ఇందులో వినడం అన్నమాట. అంటే మనకు భగవంతుడు ఏదో నిర్ణయించింటారు, ఆ టైంకి వెళ్ళిపోతాంలే అనే ధ్యాసలో ఉంటాం, ఎప్పుడైనా పోవాలి అని. అంటే మనమే ఇంకా కూడా జాగ్రత్తగా ఉండి మన జీవన విధానాన్ని మార్చుకొని జాగ్రత్తగా పెంచుకుంటే మన యొక్క ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది. ఈ అంతే బాగలేదు అనే ధ్యాసలో, వయసు పెరిగింది అనే ధ్యాసలో కాకుండా ఇంకా మనము ఉండగలిగితే. అంటే ఈ మధ్య ఒక అతని వీడియో చూశాను, 100 ఏళ్ళ పైన ఉంటుంది, చాలా చక్కగా ఆయన అది చేస్తున్నాడు కర్రసాము. ఒక ఆమె మహిళ కూడా చేస్తుంది. అలా మనం కూడా మన యొక్క జీవన ప్రమాణాన్ని పెంచుకోవచ్చు అని అర్థమైంది. అంటే ఈ జీవన కోణంలో ప్రమాణాన్ని కూడా పెంచుకోవటమే పరమార్థం కాదు. ఆ అవును. జీవన ప్రమాణాన్ని మనం ఎలా ఒక క్రమశిక్షణయుతమైనటువంటి జీవితం గనక మనం గడిపితే జీవన ప్రమాణం ఉమ్, పెరుగుతుంది. కానీ దానివల్ల ఉమ్. ఉపయోగం ఏంటి? అంటే మనం ఏమైనా చేయాలనుకున్న మంచి పనులని ఇంకా చేసుకుంటూ ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్తూ ఉండాలి. అంది అది లేనప్పుడు నువ్వు పెరిగి మాత్రం ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ ఉన్నది మాత్రం ఉపయోగం ఉంది. ఆ, దాచుకోవడానికి అయితే ఇంకో 10 ఏళ్ళు పెరిగి ఉపయోగం అవసరం లేదు. దానికైతే 10 ఏళ్ళు పెరిగినా మళ్ళీ పాపం పెరిగినట్టే. అంతే కదా. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి స్వామి నామస్మరణ చేసుకోగలిగితే మనకి అది కొంత పుణ్యాన్ని చేకూర్చడమో లేదా నెక్స్ట్ సార్థకతని నువ్వు ఉన్నదానికి సార్థకతని నీకు అనేది ఇస్తుంది. అది పుణ్యము పాపము అది పక్కన పెట్టా, ఒక సార్థకత అనేది ఉండాలి కదా మనకి. ఎందుకు ఉన్నాము, పుట్టాము, దానికి ఒక ఫలితం ఏంటి, దానికి ఒక మనం ఈ జీవితానికి, ఈ మనిషి పుట్టుకి మనం ఏం సాధించాము, ఏదో ఒకటి ఉండాలి కదా మనకి. ఆ సార్థకత ఏంటి అనేది మనం తెలుసుకుని మనం చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా? జ్యోతి, సారీ జ్యోతి. జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీమన్నారాయణ. అదే సార్, మనము మనం ఏది చేయాలనుకున్నా కూడా మనకి బాడీ అనేది కంపల్సరీ కావాలి. సో ఈ ఎట్లా అంటే ఒక మనకి దీపం పెట్టాలి అన్నప్పుడు మన దగ్గర ఒత్తి ఉంది, నూనె ఉంది, ఆ ఒత్తికి కాలే స్వభావం ఉంది, అగ్గిపెట్టుంది, ఈవెన్ అన్ని ఉంది, కానీ ప్రమిద లేదు. సో ఆ ప్రమిద అనేది శరీరం అన్నమాట. సో మిగిలినవన్నీ ఆత్మలో ఉన్నాయి. సో ఆ ప్రమిద లేకపోతే మనం దీపం ఎట్లయితే పెట్టలేమో, సో అదే విధంగా మన శరీరం అనేది లేకపోతే ఆ ఇంకా మనం ఏది చేయలేము, ఏది అనుభవించలేము. ఆ అనుభవించే దానికోసం అది పుణ్యమైనా, అది సుఖమైనా, కష్టమైనా ఏది అనుభవించాలన్నా కూడా ఈ శరీరం అనేది ఉండాలి, ఉంటేనే అనుభవించగలం. సో మీరు చెప్పినట్లు ఒక గుర్రం లాగా దాని పని అయిపోయిన వెంటనే దాన్ని అట్లా పెట్టేసి మన మన పని మనం ఎట్లా చూసుకుంటామో, మళ్ళా రేపటికి రెడీ అవ్వాలి కాబట్టి దానికి ఫుడ్, వాటర్ అన్ని పెట్టేసి దాన్ని రెస్ట్ లోకి ఎట్లా పెట్టేసి ఒక షెడ్ లో పెట్టి మళ్ళా దాన్ని జాగ్రత్తగానే చూసుకుంటాము. షెడ్ లో పెడతాము, చక్కగా దానికి ఎండ తగలకుండా ఫుడ్ పెడతాము, దానికి స్ట్రెంగ్త్ గా ఉండాలని చెప్పి ఏం పెట్టాలో ఆ ఫుడ్ అది పెడతాము, అండ్ దాన్ని క్లీన్ చేస్తాము, ఈవెన్ అన్ని చేస్తాము. మళ్ళా దాన్ని అక్కడ పెట్టేసి మన పని మనం చేసుకుంటాం. సో అట్లనే మన బాడీకి కూడా ఏమి నీడ్స్ అది ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ నీడ్స్ ఇవ్వకూడదు అనమాట. ఇప్పుడు మనం గుర్రాన్ని తీసుకున్నాం కాబట్టి గుర్రానికి నీడ్ ఏంటి, దాని కాళ్ళ దగ్గర డొక్కలు ఉంటాయి. అది ఫస్ట్
దాన్ని కొట్టేసి మళ్ళా దాన్ని స్టీల్ డొక్కలు పెడతారు. కాళ్ళకి స్టీల్ పెడతారనమాట. సో నడిచేదాని కోసం. దానికి కంఫర్ట్ గా నాడాలు ఉండేదాని కోసం. సో నాడాలు అంటారు. నా మెడకి వేసేదాన్ని నాడ అంటారేమో సార్. కాదు కాళ్ళకి వేసేదాన్ని నాడా కాళ్ళకి అంటారు. వేసేదాన్ని నాడ. ఓకే. ఆ పేరు నాకు కీళ్ళు తెలీదు. కొడతారు కదా. సో సో అప్పుడు పెయిన్ గానే ఉంటుంది దానికి. కానీ అది అది ఎక్కువ మన మెడకేసేదాన్ని కళ్ళాలు అంటారు. కళ్ళాలు కరెక్ట్. అప్పుడు దానికి పెయిన్ గానే ఉంటది. కానీ అది ఇంకా ఎక్కువ నడవడానికి మనకి ప్రాక్టీస్ కి ఉపయోగపడుతుంది అనమాట. సో ఫస్ట్ దానికి కొంచెం కష్టంగా ఉన్నా అది అలవాటయిపోతది. మహా అయితే 2, 3 రోజుల్లో. అదే విధంగా మన మన బాడీ ఇప్పుడు ఎక్సర్సైజ్ సింపుల్ గా చెప్పాలంటే. ఎక్సర్సైజ్ రోజు చేయాలంటే కష్టంగానే ఉంటది. కానీ ఇంకొంచెం దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఏమి అంటే మనకి ఇన్ని ఇయర్స్ అని ఇవ్వరు. మనకి మన ఆయుర్దాయం గూడా ఇయర్స్ లెక్కన ఉండదంట. జస్ట్ శ్వాసల లెక్కన ఉంటదనమాట. సో నువ్వు ఎప్పుడైతే మంచిగా ఆలోచించి, మంచిగా అందరికి హెల్ప్ చేసి ఈ దైవనామ స్మరణలో ఉన్నావో, నీ శ్వాసలు గూడా నెమ్మదిగా తగ్గుతుంది. ఈవెన్ విష్ణు సహస్రనామము అండ్ లలిత సహస్రనామం చేసినప్పుడు గూడా మనకి శ్వాస లెక్కలోకి వస్తదనమాట. ఆ శ్వాసలో ఇన్ని అక్షరాలను మనము చెప్పగలగాలనమాట. అప్పుడు మనకి ఈ 40 ఈవెన్ విష్ణు సహస్రనామం అయితే 40 మినిట్స్ మినిమమ్ అవుతుంది గదా! ఈ 40 మినిట్స్ మనకే తెలియకుండా మన యొక్క శ్వాస ప్రక్రియ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ ఛందస్సు అట్లా వాళ్ళు డిజైన్ చేశారు మన కోసమని. సో ఆ విధంగా చేసినప్పుడు రోజు 40 మినిట్స్ మనం దాన్ని కేటాయించామనుకోండి, మనకే తెలియకుండా ఆ శ్వాస ప్రక్రియ నెమ్మదిగా కరెక్ట్ అవుతూ ఉంటదనమాట. సో ఆ విధంగా కరెక్ట్ అవుతూ మనకి మన ఏజ్ అనేది ఏజ్ అంటే శ్వాసలు తగ్గుతుంది గదా! అంటే ఇంకా మన బ్యాంక్‌లో ఇంకా ఉన్నాయి. సో కాబట్టి దాని ప్రకారం ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుందనమాట. సో ఆ విధంగా మనకి మొత్తం అంతా డిజైన్ చేసున్నారు. అదే లేదు నాకు ఇంకా నేను ఇది సాధించాలి, అది సాధించాలి, వీడిని పడగొట్టాలి, అందుకే నాకు ఆయువు కావాలి అనంటే వాడు ఆ ఆలోచనలో వాడికి ఇంకా ఎక్కువ బర్న్ అయిపోతది. ఇంకా ఆ ఆవేశము అది దాంట్లో ఇంకా ఎక్కువ బర్న్ అయిపోయి అండ్ సైంటిఫిక్‌గా చూస్తే వాళ్ళకి ఈ హ్యాపీ హార్మోన్స్ అసలు రిలీజ్ అవ్వదనమాట. ఈ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఈ హ్యాపీ హార్మోన్స్‌కి బదులు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతది. దాని వలన వాళ్ళకి ఎక్కువ కన్జ్యూమ్ అవుతదనమాట ఈ ఆక్సిజన్ అనేది. సో వాళ్ళు ఎక్కువ శ్వాసలు తీసుకుంటారు. సో వాళ్ళకి ఆయువు తగ్గిపోతదనమాట. అలా మనకి సైంటిఫిక్‌గా అండ్ దీనిగా అన్నీ బాగా డిజైన్ చేసి దాన్ని అలైన్ చేసి మనకి మంచిగా చాలా బాగా ఇచ్చారు. సో మనము అది తెలుసుకొని వాడుకుంటే గనక చాలా బావుంటదనమాట. సో దీపం పెట్టాలంటే ప్రమిద ఎంత ఇంపార్టెంటో, మనం ఏది అనుభవించాలన్నా, ఏది సాధించాలన్నా గూడా ఈ బాడీ అంతే ఇంపార్టెంటు. ఈ బాడీకి నీడ్స్ ఏమున్నాయో అది చూసుకోవాలి. ఓవర్ నీడ్స్ పెట్టాము అనంటే ఇప్పుడు గుర్రానికి ఇనుమువి కాళ్ళకి వేసే బదులు బంగారు వేసామనుకోండి, అది వర్క్ అవ్వదు. సో మన దగ్గర ఉంది కదా అనని ఏసినా గూడా అది వర్క్ అవ్వదు. అండ్ దానికి పెయిన్ గూడా వస్తుందంట. సో దేనికి ఏది వాడాలో అదే వాడాలి. ఎంత వాడాలో అంతే వాడాలి. సో లిమిటేషన్స్ మనం తెలుసుకొని గనక మనం లైఫ్‌ని లీడ్ చేయగలిగితే చాలా బావుంటది. అండ్ ఎవరు ఏమన్నా గూడా కర్మ సిద్ధాంతం ప్రకారమే మనల్ని ఎవరైనా ఏమైనా అంటే ఆహ్, ఏదో మనకి నేర్పించాలి అని అంటున్నారు అనేది మనం తెలుసుకొని, మనం దాని వైపు గనక వెళ్తే ఇంకా బెటర్‌గా మనం లీడ్ చేయగలుగుతాం. లేదు అనంటే ఇంకా వర్స్ట్ అయిపోద్ది సిట్యుయేషన్ అనేది. సో, ఎప్పుడు పాజిటివ్ మైండ్‌లో ఉంటే బావుంటది అన్నట్టు చెప్పారని నేను అనుకుంటున్నాను సార్. నేను ఇంకా చాలా ఎక్స్‌టెన్షన్ చేస్తున్నట్టు. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా? రికార్డింగ్ ఆపానా? జై శ్రీరామ్. అది ఒక పల్లెటూరు. దేవుడు లేడని వాదించే వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. ఆ ఊరికి ఏ సాధువు సన్యాసి వచ్చినా అక్కడి నాస్తికవాదులందరూ ఒక్కటై చుట్టుముట్టి దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించు అని వేధించేవాళ్ళు అనమాట. ఒకసారి ఆ ఊరికి ఒక యోగి వచ్చి అక్కడి రామాలయంలో మకాం వేశాడు. అల్లరి గుంపంతా కలిసి వెళ్ళి యోగిని చుట్టుముట్టించింది.
ఆ మహాత్ముడు వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పి, నాయనలారా 2 రోజులుగా భోజనం చేయలేదు, ఏమైనా తెచ్చి ఇవ్వగలరా అని కోరాడు. వారిలో ఒక యువకుడు వెంటనే ఇంటికెళ్ళి గ్లాస్ నిండా పాలు పట్టుకొచ్చి ఇచ్చాడు. పాల గ్లాస్ చేత పట్టుకొని అక్కడే పడి ఉన్న ఒక పుల్లతో పాలను కలియబెడుతూ పదే పరీక్షగా ఆ పాలలోకి తొంగి చూడటం మొదలుపెట్టాడు. పాలు తాగమన్నాడు తెచ్చిచ్చిన యువకుడు. నాయనా, పాలలో వెన్న ఉంటుందని అంటారు, ఆ వెన్న చూద్దామని వెతుకుతున్నాను అని చెప్పాడు యోగి. భలేవారే, అలా వెతికితే వెన్న ఎలా కనపడుతుంది అనుకున్నారు? ప్రతి పాల బొట్టులోనూ వెన్న ఉంది, కానీ అది అలా కనపడదు. దాన్ని వెలికి తీసే పద్ధతి వేరే ఉంది. పాలను కాచి తోడు పెట్టి చిలికితే తప్ప వెన్న మనకు కనపడదు కదా అని ఆ యువకుడు అన్నాడు. మరైతే దేవుడు ఉన్నాడా, ఎక్కడున్నాడో చూపెట్టు అంటూ ఇందాక మీరందరూ కలిసి నన్ను సతాయించారే, నా చుట్టుముట్టారే, మరి దేవుడు అంత సులభంగా కనిపిస్తాడని ఎలా అనుకుంటున్నారు మీరు? ఆయన అందరికీ కనపడడు, కొందరికి మాత్రమే కనిపిస్తాడు. దేవుడిని చూసే ప్రక్రియ వేరే ఉంది అని చెప్పాడు ఆయన. అది ఎలా సాధ్యమో చెప్పండి అన్నారు ఆ యొక్క యువకుడు. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. విషయం మళ్ళీ తెలియజేస్తాను, ఇప్పటికిక నన్ను వదిలిపెట్టండి అని వారిని సమాధానపరిచి పంపించాడు. పాలు తెచ్చిచ్చిన యువకుడికి యోగి మాట తీరు బాగా నచ్చింది. ఆయన ద్వారా ఆ విషయాలు మరిన్ని తెలుసుకుంటే బాగుంటుందని భావించాడు. మరునాడు ఉదయము రామాలయానికి వెళ్ళాడు. యోగిని దర్శించుకొని, స్వామి మీరేమి అనుకోనంటే ఓ మాట అడగాలనుకుంటున్నాను, అడగమంటారా అన్నాడు. అడుగు నాయనా, నాకు తెలిసిందేదో చెప్తాను అన్నాడు ఆ స్వామి. దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడాలనే కోరిక నాకు ఎంతో కాలంగా ఉంది, నెరవేరుతుందంటారా అని అడిగాడు యువకుడు. నేను చెప్పినట్టు చేస్తే తప్పక నెరవేరుతుంది. దేవుని నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. రేపు సూర్యోదయానికి ముందే నువ్వు శుచిగా ఉండి ఇక్కడికి రా అని చెప్పాడు స్వామీజీ. యోగి చెప్పినట్టుగా యువకుడు మర్నాడు రామాలయం దగ్గరికి వచ్చాడు. అప్పటికే ఆ యొక్క యోగి ఒక మూట తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకున్నాడు. ఆ యువకుడిని రాగానే రమ్మని, ఇదిగో ఈ మూటను తలపై పెట్టుకుని నాతో పాటే ఆ కనపడే కొండ శిఖరాన్ని చేరుకో, అక్కడ దేవుని ప్రత్యక్షంగా నీకు చూపెడతాను అన్నాడు. యువకుడు మూట నెత్తిన పెట్టుకొని కొండ ఎక్కసాగాడు. కొంత ఎత్తుకు వెళ్ళేసరికి మూట బరువు అనిపించింది. యోగికి చెప్పాడు, మూట విప్పి అందులో నుంచి ఒక రాయి తీసి పడేసి మళ్ళీ పయనం సాగించు అన్నాడు ఆ యోగి. ఆయన చెప్పినట్టే చేసి ముందుకు సాగాడు యువకుడు. కొంత ఎత్తుకు వెళ్ళాక మళ్ళీ మూట బరువు అనిపించింది. వెనకాలే వస్తున్న యోగికి చెప్పాడు, ఇంకొక రాయి తీసి పడేయమన్నాడు. ఇలా ఒక్కొక్క రాయి చొప్పున మూటలో కట్టి ఉంచిన 6 రాళ్ళు తీసి పడేశాడు. ఖాళీ చేతులతో కొండ శిఖరం చేరుకున్నాడు. మీరు చెప్పినట్టే ఇక్కడికి చేరుకున్నాను, దేవుణ్ణి ప్రత్యక్షంగా చూపెట్టండి అన్నాడు ఆ యువకుడు. నాయన, మూటలో కట్టి ఉంచిన 6 రాళ్ళు శిఖరం దాకా మోయలేక ఒక్కొక్కటిగా అన్నీ తీసి పడేసి చివరికి ఒట్టి చేతులతో ఇక్కడికి చేరుకున్నావు. నేను అందులో కట్టి ఉంచిన 6 రాళ్ళు మామూలు అని అనుకోకు, అవి అరిషడ్వర్గాలను పిలిచే 6 చెడ్డ గుణాలుకి ఉదాహరణలు. వాటిని తీసివేసిన తర్వాతే సులభంగా ఈ శిఖరం చేరుకున్నావు అవునా అన్నాడు. అవును అన్నాడు. అలాగే మనిషి ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 చెడ్డ గుణాలను దూరం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు స్వామి సులభంగా కనిపించగలడు అని చెప్పాడన్నమాట. ఆ యొక్క అరిషడ్వర్గాలను అరికట్టే మార్గం చెప్పండి అంటే అంతర్ముఖ బుద్ధి సంపాదించి సాధన సంపత్తి సాధిస్తే ఇక అసాధ్యం అనేది ఏమీ ఉండదు అని విడమర్చి చెప్పాడు యోగి. ఈ మాటలతో యువకుడి మనసు మారిపోయింది. స్వామి, ఇక ఈ క్షణం నుంచి నా నడవడికను మార్చుకొని మంచి మార్గంలో పయనిస్తాను అని చెప్పి అతన్ని అభినందించాడు యోగీశ్వరుడు అనమాట. అంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క అరిషడ్ వర్గాలు, కామము, క్రోధము, లోభము, మోహము, మద, మాత్సర్యాలు అనేటువంటి ఈ యొక్క చెడు గుణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పటి వరకు మనము స్వామిని దర్శించలేము. అవి ఎప్పుడైతే మనము విడిచేస్తామో వాటిని, స్వామిని మనము చేరుకోగలము, స్వామిని చూడగలుగుతాము. జై శ్రీరామ్. ఇప్పుడు కనపడుతున్నటువంటి ఈ యొక్క కొండ అరుణాచలం కొండ అండి. ఆ కొండను మీరు చూస్తారని ఇక్కడ పెట్టాను. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ. కథ బాగుందండి. సన్మార్గమే సోపానం కథ పేరు.
వెనకటికి ఒక సాధువు ఉండేవాడు. ఆయన ఊరి చివర ఒక గుడిలో కూర్చొని భగవన్నామస్మరణ చేసుకునేవాడు. చాలా కాలంగా ఆ సన్నివేశాన్ని చూస్తున్న ఒక ఆకతాయి సాధువు దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇలా సమయం వృధా చేస్తున్నావు, ఈ భజన కడుపు నింపదు కదా అని ప్రశ్నించాడు. దానికి ఆ సాధువు, నామస్మరణం నాకు కడుపు నింపుతుంది, కావాలంటే నువ్వు పరీక్షించుకో, అత్యంత శ్రద్ధతో విశ్వాసంతో నామస్మరణ చేయి, ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే తిండి నా దగ్గరికే వస్తుంది, అలాగే నీ దగ్గరికి వస్తుంది, ఆ భగవంతుడే నాకు అవసరాలన్నీ చూసుకుంటాడు, భగవంతుడి మీద అపారమైన నమ్మకం ఉన్నవాడికి ఆ దయామయుడు నోటికి ఆహారాన్ని అందిస్తాడని నేను నమ్ముతాను, అంతెందుకు నువ్వే ఒకసారి పరీక్షించి చూసుకోరాదా అని ఆ యువకుడిని ప్రోత్సహించాడు. అప్పుడు ఆ యువకుడికి ఆసక్తి కలిగింది. దీని సంగతి ఏమిటో గట్టిగా తేల్చుకోవాలి ఈరోజు అనుకున్నాడు. ఒకవేళ నిజం కాకపోతే సాధువును బాగా పని పట్టాలని భావించాడు. ఆ పరీక్ష ఇంట్లో కూర్చొని చేస్తే ఎవరో ఒకరు బలవంతంగా తిండి పెట్టాలని చూస్తారు, భగవంతుడి పని తేలికైపోతుంది. భగవంతుడికి గట్టి పరీక్ష పెట్టాలంటే ఎక్కడో నిర్మానుష్యంగా ఉన్న చోట చూసుకొని కూర్చోవాలనుకున్నాడు. ఎవరికి చెప్పకుండా ఒక అడవిలోకి వెళ్ళి పెద్ద చెట్టు కొమ్మలపైకి ఎక్కి కూర్చున్నాడు. సాధువు చెప్పినదే నిజమైతే ఇక్కడ ఈ అడవిలోనే నాకు ఆహారం లభించాలి, అంతేకాదు నా నోటికి అందించాలి, అప్పుడే నేను నిన్ను నమ్ముతానని భగవంతుడికి సవాలు విసిరి గట్టిగా పట్టుదలతో భగవన్నామ స్మరణ చేస్తూ అలా నిశ్చలంగా కూర్చుండిపోయాడు. సాయంకాలం అయింది. కొంతమంది బాటసారులు గుంపుగా అలా నడిచి వస్తూ ఆ చెట్టు కింద కూర్చొని రొట్టెల మూత విప్పారు. కూరలు నంచుకుంటూ తినగలిగినంత తిని ఇంకా మిగిలిపోయిన రొట్టెలు కూరలు ఏవో జంతువులు వచ్చి తింటాయిలే అనుకుంటూ ఆ చెట్టు మొదట్లోనే విడిచిపెట్టి చీకటి పడుతుందన్న తొందరలో తమ దారిన తాము వెళ్ళిపోయారు. వాళ్ళు జరిగిన సంఘటన చూసి చెట్టుపై కూర్చున్న ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. తాను కనపడితే తినమని బలవంతం చేస్తారేమోనని ఇక్కడొచ్చి కూర్చుంటే ఈ చెట్టు దగ్గర కూడా వచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారే అని అతను ఆశ్చర్యపోయాడు అన్నమాట.